హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి ఎస్ఎంవిటి బెంగళూరుకి ప్రయాణిస్తున్న ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు యొక్క టైం టేబుల్ అనేది త్వరలోనే ముగియనుంది. ఈ టైం టేబుల్ అన్ని మరికొన్ని రోజులు పొడిగిస్తూ రైల్వే శాఖ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ బండి ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలకి ఇటు బెంగళూరుకి వెళ్ళడానికి మరికొన్ని రోజులు తన సేవల్ని అందించబోతుంది. ఈ వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ 08581 విశాఖపట్నం ఎస్ఎంవిటి బెంగళూరు. ఈ బండి యొక్క టైం టేబుల్ అనేది మార్చి 1వ తారీఖున ముగియనుంది. ఈ రైలు యొక్క టైం టేబుల్ని తిరిగి మార్చి 29 వరకు పొడిగించడం జరిగింది. అలాగే 08582 ఎస్ఎంవిటి బెంగళూరు విశాఖపట్నం మధ్యలో ప్రయాణిస్తున్న ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు. ఈ బండి యొక్క టైం టేబుల్ అనేది మార్చి 2వ తారీఖు తోటి ముగియనుంది. ఈ రైలు యొక్క టైం టేబుల్ని తిరిగి మార్చి 30 వరకు పొడిగించడం జరిగింది. మరో 5 ట్రిప్పులు ఇటు విశాఖపట్నం నుంచి బెంగళూరుకి, బెంగళూరు నుంచి విశాఖపట్నానికి ఈ బండి అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు గమనించగలరు. ఈ బండి ఎందుకంత కీలకం అంటే ఆంధ్రప్రదేశ్లోని చాలా ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతూ ఈ బండి తన ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ బండి ప్రయాణించే మార్గం అనేది స్టాప్స్ అనేవి మనం చూసుకుంటే విశాఖపట్నం నుంచి బయలుదేరిన తర్వాత దువ్వాడ, అనకాపల్లి, యలమంచి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట. విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్ళడానికి ప్రయాణికులు చాలా వరకు వెయిటింగ్ లిస్ట్ తోటి ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారు. ఈ ప్రత్యేక రైలు పొడిగించడంతో ఇటు తిరుపతి విశాఖపట్నం, విశాఖపట్నం తిరుపతి మధ్యలో ప్రయాణించే ప్రయాణికులకి కూడా ఈ బండి కన్వీనియంట్గా ఉంటుంది. తర్వాత కట్పాడి, చెల్లూరుపేట, కుప్పం, బంగారుపేట జంక్షన్, కృష్ణరాజపురం మీదుగా ఈ బండి ఎస్ఎంవిటి బెంగళూరుకు చేరుకుంటుంది. ఈ బండిలో జనరల్, స్లీపర్, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. దివ్యాంగుల స్థానాలు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రత్యేక రైలు యొక్క సర్వీస్ని పొడిగించడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని 3 రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.